Hi friends, welcome to our YouTube channel. This is Vishwant. మన టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఇది చాలా అమేజింగ్ టాపిక్. ఏంటంటే మనం ఏ డెస్క్టాప్, ల్యాప్టాప్, ఏ కంప్యూటర్ సిస్టమ్స్ సహాయం లేకుండా మన పెన్ డ్రైవ్లో నుంచి మొబైల్లోకి డేటా తీసుకోవచ్చు. దాన్ని మన మొబైల్లో ఉన్న డేటాని కూడా పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎవరైతే కొత్త ఫోన్ కొనుక్కుని పెన్ డ్రైవ్లోకి డేటా ట్రాన్స్ఫర్ చేసి మన పాత మొబైల్లో కొత్త మొబైల్లో డేటా ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఇంకా పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ మన మొబైలు, దాని తర్వాత పెన్ డ్రైవ్, దాని తర్వాత మనకి ఓటీజీ టు టైప్ సి ఓటీజీ కేబుల్ అనేది మనకి కావాలి. ఓటీజీ కేబుల్ అంటే ఏంటో కాదు, జస్ట్ ఒక లావు దానిలా ఉంది. యూఎస్బి డివైజెస్ పెట్టుకునేడానికి ఉంది, చిన్న వైర్ ఉంది, ఒక టైప్ సి పోర్ట్ అనేది ఉంటుంది. నాది టైప్ సి పిన్ కాబట్టి టైప్ సి అడాప్టర్ ఉంటుంది. నాది టైప్ సి కేబుల్ చెప్పాలి మీకు. టైప్ సి పిన్ అనేది ఉంటుంది. కొంతమందికి నార్మల్గా చిన్న చిన్న పిన్నులు ఉంటాయి, సన్న పిన్నుల టైప్లో చిన్న చిన్నవి. అంటే మన తాతయ్య వాళ్ళ మొబైల్స్కి కానీ, ఇప్పుడు పాత స్మార్ట్ మొబైల్స్ కానీ ఉంటాయి. అవి స్మార్ట్ ఫోన్స్ కానీ పాత స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. లైక్ రెడ్మీ మొబైల్స్ ఒక 2 years క్రితం లాంచ్ అయినవి, 7,000 6,000 బడ్జెట్లో ఉన్న మొబైల్స్కి అవి ఉండొచ్చు. అవి వాడుతున్న వాళ్ళైతే మాత్రం మీరు ఈ ఓటీజీ కేబుల్ అమ్మే ఒక సెల్ షాప్కి వెళ్ళి, మీ దగ్గర ఏరియాలోనే దొరుకుతాయి ఇవి. చాలా మీరు రేర్గా యూజ్ చేస్తానంటే 70 నుంచి 80 రూపీస్ ఉంటాయి, అవి తీసుకోండి. క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటాయి. కేబుల్ ప్రొడక్ట్స్ ఎందుకైనా పెట్టుకోండి, మంచిది. మీరు అస్తమానం యూజ్ చేస్తానంటే ఒక 150 రూపీస్కి ఎలా ఉంటాయి ఓటీజీ కేబుల్స్. వాటి ద్వారా మీరు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మనకి టైప్ సి కూడా ఉంటాయి. వాళ్ళకి మీ మొబైల్ చూపిస్తే వాళ్ళే మీకు ఏది కావాలో అవి ఇస్తారు మీకు. ఓటీజీ కేబుల్స్ అంటే ఓటీజీ కేబుల్స్. ఓకేనా, మీరు ఇక్కడ వచ్చేసాకంటే ముందు ఒప్పో, రెడ్మీ వంటి డివైజెస్ వాడుతున్న వాళ్ళకి కొన్ని సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. ఒప్పో కానీ, రెడ్మీ కానీ, వివో కానీ ఇలాంటి మొబైల్స్ వాడుతున్న వాళ్ళకి, ఒప్పో, రియల్మీ, OnePlus, రెడ్మీ, వివో ఇలాంటి మొబైల్స్ వాడుతున్న వాళ్ళకి, శాంసంగ్ కొన్ని బ్రాండ్స్ ఉండే ఈ మొబైల్స్ వాడుతున్న వాళ్ళకి అలా మనం సెట్టింగ్ ఏమీ చేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ మనకి కనెక్ట్ అయిపోద్ది. ఓకే, మన వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయకుండా ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో మీద మీకున్న ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
మన టెక్ విజన్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియోలు మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా మేము ఏ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో చేసినా కానీ రావడం జరుగుతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసేకంటే ముందు పెన్ డ్రైవ్ని యూఎస్బి హోల్డర్లో పెడుతున్నాను. వీడియోలో ఓన్లీ స్క్రీనే కనిపిస్తుంది, మనం పెట్టినట్టు ఏమీ కనిపించదు, ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, పెట్టాను ఓటీసీ కేబుల్కి. ఇప్పుడు దాన్ని మన ఛార్జింగ్ కేబుల్ అంటే నాది టైప్ సి, దానికి పెడుతున్నాను టైప్ సి సాకెట్కి. టైప్ సి సాకెట్కి పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టిన తర్వాత నాకు నోటిఫికేషన్ రావాలి. చాలా బ్రాంచ్కి అలా వస్తూ ఉంటుంది నోటిఫికేషను, నాకైతే మాత్రం రాలేదు. నాకు నా శాంసంగ్ మొబైల్ కాబట్టి రాదు. చాలా బ్రాంచ్కి యూఎస్బి కేబుల్ యూఎస్బి కనెక్టెడ్ అని వస్తుంది. ఓకేనా, ఇంకా హోమ్ స్క్రీన్ తీసుకుంటున్నాను. మనకు కావాల్సిన ఇంకొక ఐటమ్ ఏంటంటే ఫైల్ మేనేజర్. నాది డిఫాల్ట్ ఫైల్ మేనేజర్ ద్వారా నేను చూపించాలనుకుంటున్నాను. దాని పేరు మై ఫైల్స్. ఆ మై ఫైల్స్ ద్వారా నేను చూపించాలనుకుంటున్నాను. రెడ్మీకి ఫైల్ మేనేజర్ అని చాలా ఉంటాయి, షామీ ఫైల్ మేనేజర్ అని, ఇటువంటి ఎన్నో యాప్స్ అనేవి మనకి ఉంటాయి. వాటి ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి, కొద్దిగా ఇంటర్ఫేస్ మారచ్చు అంతే. నేను డిఫాల్ట్ ఫైల్ మేనేజర్ యూజ్ చేస్తాను. ఓకే, యాప్ స్క్రీన్ తీసుకున్నాను. App screen pick Microsoft folder Google my Samsung folder open add apps to folder button tap to activate top stop screen hide voice top text assist cancel. ఓకే, చెక్ చేసుకున్నాను అంతే. Tap folder Bix health internet messages my files pen up my files దీన్ని మనం డబుల్ ట్యాప్ చేద్దాం. my files tap to activate. ఓకే, ఇప్పుడు edge panel లెఫ్ట్ సెలెక్ట్ చేస్తూ ఉంటే USB storage enter store